క్రీస్తునందు ప్రియ దైవజనులకు ప్రభు యేసుక్రీస్తు నామాన మీకు అందరికీ వందనాలు. చాలా సంతోషం. దేవుని యొక్క పుస్తకంలో మీతో పాటు నేను కూడా పాల్గొంది. మనం అందరం కలిసి ఈరోజు ఒక అద్భుతమైన రోజు, మనమంతా గర్వించదగిన రోజు. ఇండియన్ క్రిస్టియన్ దాని గురించి మీకు చాలా విషయాలు చేసుకుంటారు. నేను ప్రముఖమైన విషయాన్ని నేను మీతో ముగిస్తాను. మరి సెయింట్ థామస్, అపొస్తలుడైన థోమా గారు భారతదేశానికి వచ్చి క్రీస్తు శకం 52లోనే మన భారతదేశంలో ప్రవేశించి 72 ఈ జూలై 3వ తారీఖున ప్రభు సంతానానికి జూలై 3వ తారీఖున క్రీస్తు శకం 72లో ఆయన ప్రభు సంతానానికి ఆ దినాన్ని పురస్కరించుకొని ఇండియన్ క్రిస్టియన్ డే ఏర్పాటు చేశారు. మరి ఈ 2021వ సంవత్సరం జూలై 3వ తారీఖున మన క్రైస్తవ దేవుని నాయకులందరూ కలిసి ఒక 10 సంవత్సరాలు ఈ సెలబ్రేషన్ని మనం ప్రజలందరికీ తెలియజెప్పాలి అని డికేడ్ సెలబ్రేషన్. అంటే 10 సంవత్సరాలు, అంటే 2021 నుండి 2030 వరకు 10 సంవత్సరాలు ఈ యొక్క సెలబ్రేషన్ని జరపాలని ఒక అద్భుతమైన నిర్ణయాన్ని చేశారు. సో ఈ 10 సంవత్సరాలు ఏమి విషయాలు చెప్పాలి సమాజానికి అని ఇండియన్ క్రిస్టియన్ డే పురస్కరించుకొని 3 ప్రధానమైన విషయాల్ని ప్రజలకు చెప్పమని చెప్పారు. ఇండియన్ క్రిస్టియన్ డే అన్నారంటేనే ప్రధానంగా 3 స్లోగన్స్ కనబడతాయి. 1 లవ్, ప్రేమించండి. 2 సర్వ్, సేవ చేయండి. 3వది సెలబ్రేట్, మీరు ఉత్సాహించండి. క్రైస్తవ్యం భారతదేశంలోకి దేవుడు తీసుకొచ్చినందుకు అందరూ సంతోషించండి. కనుక ఈ 3 విషయాల గురించి మనకు తెలుసు. ఈ 3 మనం చేయాల్సిన బాధ్యతలు కేవలం ఈ దినాన్ని పురస్కరించుకునే కాదు, ఎప్పుడు కూడా మనం చేయవలసింది ప్రేమించండి, సేవ చేయండి. 3వది దేవుడు మన జీవితాలకు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి లేఖనం నుండి ఒక మాట చదివి మనము ప్రార్థన చేసుకొని విషయం అవగాహనలోకి వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలదు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నై ఉండగలుగుతాను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామం బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, చదవబడిన వాక్య భాగంలో అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ తనకున్న బాధ చెప్పాడు. ఏంటి ఆ బాధ? నాకు చాలా దుఃఖం ఉంది, నా హృదయంలో మానని వేదన ఉంది. నిజమే చెప్తున్నా, నేను అబద్ధమాడట్లా. ఎంత నొక్కి వాక్కాడించి చెప్పమాట. ఏంటి ఆయనకున్న బాధ? ఆత్మల రక్షణ ఉంది. థోమా గారు భారతదేశానికి 4 ప్రధానమైన ఉద్దేశాలతో వచ్చాడు. ఆయన 4 ప్రధానమైన ఉద్దేశాలు. 1 స్వార్థ బోధ. స్వార్థ అని వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే
ఆదికాండం 3:15 ఒక ప్రవచనం ఉంది. అదేంటంటే ప్రవచనం సాతానుడితో దేవుడు చెప్తూ, నీకును స్త్రీని, నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను వైరం కలుగజేస్తాను కనుక ఆయన దాన్ని తల మీద కొట్టి ఆయన దాన్ని నాశనం చేస్తాడు. ఎవరు? స్త్రీ సంతానం. కనుక మెస్సియా ఈ లోకానికి వచ్చి సాతానుని సిగ్గు కలుగజేసి దేవునికి మహిమ కలుగజేసి తన జనాంగాన్ని ఆయన తిరిగి రక్షించుకొని తండ్రికి ఆయన ఆ జనాంగాన్ని చూపిస్తాడు. ఒక సంతానంగా ఒక రాజ్యంగా ఆయన సిద్ధం చేస్తాడు అని ఏదేను తోటలో దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్పాడు. మీరు ఇక్కడ గమనిస్తే ఆ ప్రవచనం నెరవేరింది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి రావడం మాత్రమే కాదు, ఆయన శిలువ యాగం చేశారు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచారు. ఈ విషయాన్ని యూదులు నమ్మడం లేదు. చాలాసార్లు ఆ రోజుల్లో మన పరిస్థితులను బట్టి, మనం చేసే పనికిమాలిన పరిస్థితులను బట్టి దేవుడు తన జనాంగాన్ని చెదరగొట్టేవాడు. క్రైస్తవ్య వ్యాప్తి కోసం కూడా దేవుడు తన జనాంగాన్ని చెదరగొట్టాడు. యెరూషలేములో తీవ్రకరమైన శ్రమ పుట్టింది. యూదులందరూ చెదిరిపోయారు. చాలా పరిస్థితుల్లో యూదులు చెదిరిపోయిన సంఘటనలు మనకు కనబడతాయి. చెదరిన యూదులలో కొంతమంది భారతదేశానికి కూడా వచ్చారు. ఆ చెదిరిన యూదులకి యేసయ్య వచ్చాడు, యేసయ్య మరణించాడు. క్రీస్తు అన్నమాట, మెస్సియా, మనం ఎదురు చూస్తున్న మెస్సియా వచ్చాడు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పడానికి తోమా భారతదేశానికి రావడానికి కోసం ఆత్మచేత ప్రేరేపింపబడ్డాడు. ఇది మొట్టమొదటి కారణం. సువార్త వారికి తెలియని వారికి అందజేయాలి. యూదులకు మెస్సియా వచ్చాడన్న శుభవార్తని వారికి రుజువు చేయాలి. అందుకోసం ఈ రెండు ప్రధానమైన విషయాలు తోమా భారతదేశానికి రావడం. సువార్తలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి యూదులకు, రెండవది అన్యులైన మనకు కూడా. కనుక అటు యూదులకు ఇటు అన్యులకు కూడా సత్య స్వార్థ చెప్పాలని, యేసే క్రీస్తై ఉన్నాడని. అంటే ఆ రోజుల్లో ఒక వాదం, యేసు ప్రభు వేరు క్రీస్తు వేరు అనే వాదం వచ్చింది. అంటే శరీరంగా కనిపించే ఆ యేసు ఒక సామాన్యుడే అని జ్ఞానతత్వ వాదం ఆ రోజుల్లో బాగా ప్రబలింది. అంటే యేసు ప్రభు ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడు. యేసు అనేది ఆయన ఒక సామాన్యుడు. ఈ సామాన్యుడైన వారి మీదకి అప్పుడప్పుడు క్రీస్తు ఆత్మ వస్తుంది. ఆ క్రీస్తు ఆత్మ వచ్చినప్పుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అంతే తప్ప యేసు సామాన్యుడే, మెస్సియా వేరు అని జ్ఞానతత్వ వాదం చెబుతూ ఉంది. అలాంటి టైంలో ఆ మెస్సియాయే యేసుక్రీస్తు. పౌలు యొక్క ప్రధానమైన బోధల్లో ఇది ఎక్కువగా కనబడుతుంది. యేసే క్రీస్తు, యేసే క్రీస్తు అయి ఉన్నాడని వారికి బోధించు వచ్చాను. మాట చూపెడుతున్నా మీకు చూడండి. అపోస్తలుల కార్యాలలో వాళ్ళు తెస్సలోనికైకి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనని గుర్తు చేస్తూ చూద్దాం. అక్కడ 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 2-3 వచనాలు తెలుసున్నాయి. పౌలు తన వాడుకు చొప్పున సమాజం వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో లేచిన ఆవశ్యకం మరియు నేను మీకు ప్రచురించి యేసే క్రీస్తై ఉన్నాడని. అంటే యేసే మీ కళలో మరి గర్భంలో నుండి వచ్చిన యేసు ఉన్నాడే, ఆయనే మనం ఎదురు చూస్తున్న మెస్సియా. కనుక యేసే మెస్సియా అంటే క్రీస్తు అని అర్థం. మెస్సియా అనే పదం హెబ్రీ పదం, క్రీస్తు అనే పదం గ్రీకు. అంతే. ఒకసారి నా కుమారుడు మరి వాటర్ కలర్ తీసుకురండి అని చెప్పాడు. నేను తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి, నాన్న
ఫ్రిడ్జ్లో పెట్టాను, ఆ పుచ్చకాయ కోసుకొని తినక నేను పుచ్చకాయ ఎవరు తినకుండా వాటర్ మిలన్ తెమ్మంటే ఇంగ్లీష్ మీడియం ఉంది కదా అప్పుడు ఫస్ట్ క్లాస్ అన్నమాట. వాటికి పుచ్చకాయ వాటర్ మిలన్ అని తెలీదు. వాటర్ మిలన్ తెమ్మంటే ఏదో పుచ్చకాయ తెచ్చారంట డాడీ. కనుక ఏసే క్రీస్తు మెస్సియా అన్న క్రీస్తు అన్నట్టే. కనుక ఆ మెస్సియా యేసు రూపంలో వచ్చాడు, అంటే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు మెస్సియా. అందుకని ఆయన పేరు యేసు క్రీస్తు. యేసు క్రీస్తు అంటే అర్థం అంటే రక్షకుడుగా వచ్చిన మెస్సియా. మెస్సియా వస్తాడు, ఆయన కన్యక గర్భంలో వస్తాడు అని ఎప్పుడో ఏదేను తోటలోనే దేవుడు అక్కడ ప్రవచనం చెప్పాడు. ఆయన ప్రవచనపు మాట నెరవేరింది అని చెప్పడానికి తోమ భారతదేశానికి వచ్చాడు. ఇది మొట్టమొదటి విషయం. సువార్త బోధ చెప్పడానికి తోమ వచ్చాడు. ఇక రెండవది సంఘాలు స్థాపించాడు. సత్యానికి స్తంభం ఏంటే సంఘమే. అంటే ఒక సత్యాన్ని నిరూపించేది సంఘం. ఎఫెసీ పత్రికలో 6 అధ్యాయాలు ఉంటాయి. 6 అధ్యాయాలు కూడా 6 పోలికలు చెప్పుకుంటూ వివరణించాడు అపోస్తలుడైన పౌలు. మొదటి అధ్యాయం సంఘము ఆయన శరీరం. రెండవ అధ్యాయం సంఘము దేవుని మందిరం. మూడవ అధ్యాయం సంఘం ప్రవక్తలతో ప్రవచింపబడి అపోస్తలుల చేత వెల్లడి చేయబడిన మర్మం. 4వ అధ్యాయం సంఘము ఒక నూతనమైన వ్యక్తి. 5వ అధ్యాయం సంఘము ఆయన భార్య. 6వ అధ్యాయం సంఘము ఆయన సైన్యం. కనుక అలాంటి సంఘం క్రీస్తు రక్తం ద్వారా సిద్ధపరచబడతా ఉంది. అందుకోసం సంఘం అంటే అర్థం ఏంటి? ఎక్లీషియా, కాల్డ్ అవుట్, లోకంలో నుండి వేరుపరచబడి, లోకంలో నుండి ప్రత్యేకింపబడి. అంటే సంఘం అనే పదానికి సోషియాలజీలో, సాంఘిక శాస్త్రంలో ఏమంటుందంటే జీవ సముదాయము. జీవులు ఒక చోట చేరితే అది సంఘం. కానీ ఇది నిత్య జీవ సముదాయం. నిత్య జీవార్థమై అందరినీ ఒక చోట చేర్చి రక్తంతో కడగబడిన వారందరూ, ఆత్మ చేత ముద్రింపబడిన వారందరూ, వాక్యం చేత వెలిగిన వారందరూ ఒక చోట చేర్చబడితే అది సంఘం. మామూలు సంఘం వేరు, జీవం కలిగిన దేవుని సంఘం వేరు. మామూలుగా చాలా సంఘాలు కనబడతాయి. రిక్షా యూనియన్ లారీ వాహన సంఘం, ఆల్ ఇండియా అడుగు తిన్నవాళ్ళ సంఘం, ధర్మరాజు పుస్తకం కూడా రాదు. ఈ మధ్యన ఒక కొత్త సంఘం విజయవాడ స్థాపించాడు, భార్యా బాధితుల సంఘం అంటారు. దానికి ఇలాంటి సంఘాలు చాలా ఏర్పడచ్చు. అందుకనే అక్కడ రాబడిన తిమోతి పత్రిక 3వ అధ్యాయం జీవము కలిగిన దేవుని సంఘం అంటే ఆయన మందిరం అంటాడు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘం ఎలా ఆయన స్వరక్తంతో, కనుక వాక్యం ద్వారా వెలిగింపబడి, ఆయన రక్తం ద్వారా కడగబడి, ఆయన ఆత్మ ద్వారా ముద్రింపబడిన సంఘాలు స్థాపించడానికి సంచారు. ఇవన్నీ మనకు మూలమైన ఫుట్ ప్రింట్స్. మనం చేయాల్సిన పని 1 స్వార్థ బోధ, 2 సంఘాల స్థాపన, 3వది శిష్యులు తయారు చేయడం. అంటే చచ్చిపోయేదాకా భవిష్యత్తులానే ఉంటారు కొంతమంది. చచ్చిపోయేదాకా వాళ్ళే ఉంటారు కాదు. చెప్తాం ఎవరనే ఎగనెవరు, ఎక్కనెవరు, బతకనెవరు, అలా ఉండనివ్వరు. యేసుప్రభు అలాగా ఆయన వెళ్ళిపోయే లోపల 12 మంది అనుకుంటారా? ఆయన వెళ్ళిపోయే లోపల 500 మంది, 500 మంది, 3000 మంది, 5000 మంది, చాలా మంది శిష్యులను తయారు చేసి వెళ్ళిపోయారు. శిష్యులు తయారు చేయాలి అంటే నెక్స్ట్ జనరేషన్ని మనం తయారు చేసి వెళ్ళిపోవాలి. భవిష్యత్తులా ఉండకూడదు. భవిష్యత్తు చచ్చిపోయేదాకా అలాగే ఉంటుంది. ఒక్క చెట్టును కూడా కింద మొలవనేదు. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామ చైతన్య గీతాలలో భవిష్యత్తు చూడు చూడరో రన్నయ్య, మరొక చెట్టు కింద మొలవనీయ రన్నయ్య, ఇదేరా స్వార్థమండి
అంటే ఇదేదా. స్వార్థంతో ఉన్నవాడు ఎవడో కూడా కింద ఉన్న పైకి ఎదగను. ఏసై దగ్గర స్వార్థం లేదు, అందుకని ఆయన అరటి చెట్లు అంటాడు. అరటి చెట్టు అలాంటిదే, గెలేసే లోపల కింద 10 పిలకలు, గెల తెగొట్టే లోపల 10 పిలకలు పైకి వచ్చేది అంతే. అరటి చెట్టు ఒకటి వేసేస్తే సుమారు 3 సంవత్సరాలు అరటి తోట అయిపోతుంది. మరి మనం 3 సంవత్సరాలు ఉంటున్నామా, లేదా 10 సంవత్సరాలు చేస్తాం? ఎంతమంది శిష్యులు తయారు చేస్తాం, ఎంతమంది నెక్స్ట్ జనరేషన్. కనుక తర్వాత తరం మనం సిద్ధం చేయాలి. అది చేసేది భారతదేశంలో శిష్యుల్ని తయారు చేసి, అది యేసయ్య చెప్పిన ఆజ్ఞ. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, అందరినీ క్రైస్తవులు చేయమని అలా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనంలో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులు క్రైస్తవులు అనబడతారు. అంత్యోక్యలోని చూడండి ఒకసారి అపోస్తల కార్యాలలో 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యం 11:26. అంత్యోక్యలోని శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. కనుక శిష్యులు చేస్తుంటే అబ్బా వీళ్ళు క్రీస్తుకు చెందిన వాళ్ళురా, సేవ చేస్తుంటే వీళ్ళు క్రీస్తు వాళ్ళురా, ఆయన శిష్యులుగా వీళ్ళు అలాగే శిష్యులు క్రీస్తుకు చెందిన వారుగా గుర్తించారు బయట వాళ్ళు. అంటే మనం క్రైస్తవులుగా చెప్పుకోవడం కాదు, క్రైస్తవులుగా ఇతరులు గుర్తించాలి. అందుకని నీ వెలుగు కొంచెం కింద మంచం కింద పెట్టకో, అందరికీ కనబడున్నట్లు అన్నాడు మత్తయి 5వ అధ్యాయం కదా. మీ సక్రియలు కూడా అంటే మీ వెలుగు కొంచెం కింద మంచం కింద అంట. ఎందుకంటే వాడేంటంటే కొంచెము అనే పదానికి ఇక్కడ జీవన వ్యాపారం అని అర్థం. జీవన వ్యాపారాల్లో కొట్టుకుపోయి నీ వెలుగు ప్రజలకు తెలియబడలేకుండా ఆగిపోతుందే. ఆ రోజులు కొలవడానికి కొంచెం అంట మానిక సోల ఇవి ఉంటాయి. ఆ సోల ఇవి ఉంటాయి ఆ రోజుల్లో. పిల్లలకు కూడా తెలియదు ఆ పదాలు. కనుక కొంచెం అంటది. ఉదాహరణకి మానిక తెలుసు కదా, మానికతో కలిసేవాడు మానికలు పెడతాడు కదా, అదనమాట. అంటే నీ వ్యాపారంలో మునిగిపోయి నీ జీవన వ్యాపారానికి సంబంధించేసి ఈ సువార్త దాని కింద పెట్టేసావు. ఆత్మ రక్షణ నీకు అవసరం లేదా, సంఘాల క్షేమం నీకు అవసరం లేదా. కొంచెం కింద. రెండోది మంచం కింద. మంచం స్వామితనానికి గుర్తు అక్కడ. కనుక స్వామితనంతో ఉండి కొంతమంది ఆదివారం నాడే సిద్ధపడతారు అంట, మిగిలిన 6 రోజులు కూడా సిద్ధపడరు. నాకు చాలా మంది తెలుసు అలాంటి. అసలు మనం ఉన్నదే మనం పిలవబడితే 24/7 అంటే అర్థం ఏంటి, 24 గంటలు 7 రోజులు. ఎప్పుడైనా మనం ప్రతిరోజు దేవునికి లెక్క చెప్పాల్సిన వాళ్ళం, ప్రతిరోజు. అందుకే పిలవబడ్డాం మనం. కనుక ఇది 3వ విషయం. 1 సువార్త బోధ, 2 సంఘాల స్థాపన, 3వది శిష్యుల్ని తయారు చేయడం, 4వది హింసను ఎదుర్కోవడం. దీన్ని కూడా సిద్ధం చేయాలి మనం. అంటే ప్రతి చోట లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడా, లోకం మిమ్మల్ని బాగా పోషించును అని అన్నాడా. ఏమన్నాడంటే చదవండి యోహాను సువార్త 16వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంది చదవండి. అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయం ఆఖరి వచనం ఏమన్నాడు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి. మీరు చెప్తుంటే ఎవడిచ్చాడో పర్మిషన్ అని కూడా ఒకడు, వెనకాల ప్యాంట్ నీళ్ళు చింపేవాడు ఒకడు, నాన్న మాట ఉండేవాడు ఒకడు. అర్థమైందా? కనుక ఇలా లోకంలో నీకు శ్రమ కలుగును. అయితే మీరేం చేయాలి, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకో తెలుసా, నేను లోకాన్ని జయించాను కనుక నన్ను వెంబడించండి. ఆ సహనశీల విమోచితులు అవుతారు మీరు. అంటే సహనశీలత్వాన్ని
మీరు ధరించిన వారు ఉంటారు, సాత్వికం నేర్చుకున్న వారు ఉంటారు, ప్రేమతోనే జయిస్తారు. కనుక లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, వాటిని ఓర్చుకోవడం. పేతురు కూడా ఆ విషయాన్ని చాలా చక్కగా రాస్తాడు. పేతురు పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 12 నుండి, ప్రియులారా మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో వింత కలిగినట్లు ఆశ్చర్యపోకండి. ఏదో నువ్వు మహా మాటలు అన్నారా అనేది గొప్ప చదువుతున్నాను, అదేం వింత కాదు. మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఉంటాయి ఇక్కడ. ఒకటి, వింతగా ఫీల్ అవ్వకండి. ఇది నాదే జరిగింది అని అనుకోకండి. నా కూడా దెబ్బలు ట్యూబులెట్లు తగ్గపడితే శరీరంలో రక్తాలు కాదు, లాంటి తగ్గపడితే రకరకాలలో 3 రోజుల దాకా హాస్పిటల్లో ఉండి మళ్ళీ రాక తిప్పని కూడా ఉండిపోయి తగ్గేంత వరకు అప్పుడు ఇంటికి వెళ్ళినాను. వేదికల మీద నుండి, స్టేజీల మీద నుండి కిందకి కాళ్ళలో పట్టుకొని కిందకి ఎడబడినాడు. పాపంలో శ్రమ కలుగు, ఇది ఎంత అనుకోకండి. నెక్స్ట్ రెండోది ఏమన్నాడు? ఇంకా ఆశ్చర్యపడకండి అన్నాడు. రెండోది, క్రీస్తు మహిమ బయలుపడినట్లు మహానందంతో సంతోషించిన నిమిత్తం క్రీస్తు శ్రమలో మీరు పాల్గొనేంతగా సంతోషించండి. ఒకటి, ఆశ్చర్యపోకండి. రెండు, సంతోషించడం నేర్చుకోండి. యేసు ప్రభు కూడా భయంకరమైన శ్రమ, భయంకరమైన అవమానాలు పొందాడు అని మీరు తెలుసుకొని సంతోషించడం నేర్చుకోండి. అది రెండు. మూడవది, క్రీస్తు నామ నిమిత్తం మీరు కూడా నిందపాలైతే మహిమా స్వరూపైన ఆత్మ మీ మీద నిలుచున్నాడని తెలుసుకోండి. పరిశుద్ధాత్ముడు మీ పైన ఉన్నాడని తెలుసుకోండి. ఆత్మ ద్వారా మీరు నడిపింపబడుతున్నారని తెలుసుకోండి. అది మూడవది. నాలుగవది 15వ వచనం, 16వ వచనం, ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినలా అతను ఆ పేరును బట్టే సిగ్గుపడక, ఎస్ నేను క్రైస్తవుని కనుక ఇలా చేశాను అని ధైర్యంగా నువ్వు నిలబడాలంటాడు. గమనించారా? వింత అనుకోకండి, క్రీస్తుని బట్టి ఆనందించడం నేర్చుకోండి. మూడవది, అలాంటి టైంలో పరిశుద్ధాత్ముడు మీపై ఉన్నాడని గుర్తించండి. 4, సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచండి. నేను క్రైస్తవుడు కదా అని ఇప్పుడు అన్ని పుస్తకాలు రాసేస్తున్నారా? ఈ పుస్తకాన్ని ఎందుకు కలుగుతున్నారు చెప్పండి మీరు. అంటే ఈ పుస్తకం కొద్ది కోట్ల మందిని మారుస్తుందని మిగిలిన సెల్ ఫోన్లో పెట్టుకోవడానికి తప్ప